ఎప్పుడైనా ఆలోచించారా ఇండియా చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తిగా ఎలా ఎదిగిందని? చాలామంది అనుకున్నట్టు కేవలం సముద్రాల్లో వేటతో కాదు, అసలు కథంతా మన ఊరి చెరువులోనే ఉంది. చెరువుల్ని ఒక రకంగా చెప్పాలంటే బంగారు గనులుగా మార్చేశారు. మరి ఈ ప్రయాణమెలా సాగింది? దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటి, సవాళ్లేంటి? రండి, వాటన్నిట్నీ మనం కలిసి చూద్దాం. అవును, కరెక్టే. ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో మనది రెండో స్థానం. ప్రొడక్షన్ ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 19.5 మిలియన్ మెట్రిక్ టన్నులు. అబ్బా, ఆ నంబర్ ఎంత పెద్దదో ఊహించుకోవడం కూడా కష్టం. సింపుల్గా చెప్పాలంటే దాదాపు ఓ 30 లక్షల ఏనుగుల బరువు అనమాట. కానీ ఈ భారీ నంబర్ వెనుక ఓ పెద్ద ట్విస్టుంది. ఇందాకొక ట్విస్ట్ అన్నాను కదా, అద్దో ఇక్కడే ఉంది. మనం సాధారణంగా చేపలంటే సముద్రం, బోట్లు ఇవే గుర్తొస్తాయి. కాని ఇండియాలో మొత్తం చేపల ఉత్పత్తిలో సింహభాగం అంటే ఏకంగా 75% మన దేశంలోని చెరువుల నుంచే వస్తోంది. షాకింగ్గా ఉంది కదా. ఈ ఒక్క పాయింటే ఇండియా ఆక్వాకల్చర్ కథకు అసలైన పునాది. సరే, మరి ఈ పరిశ్రమ ఇంత పెద్దదిగా ఎలా ఎదిగింది? దీని వెనక ఉన్న అసలైన పవర్ హౌసెస్ ఏవి? చూద్దాం రండి. ఒక్కసారి ఈ చాట్ చూడండి. కొన్ని రాష్ట్రాల ఆధిపత్యం ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 2 రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్, కర్ణాటక రెండూ కలిపినా కూడా ఆంధ్ర ఉత్పత్తి కంటే తక్కువే. కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ అనువైన వాతావరణం, ప్రభుత్వ సపోర్ట్, అన్నిటికంటే ముఖ్యంగా రైతుల కష్టం. అందుకే చూడండి, 5 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఏపీ తిరుగులేని లీడర్గా నిలిచింది. ఇంకాస్త లోతుగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ కేవలం చేపలకే కాదు, రొయ్యల పెంపకంలో ఒక గ్లోబల్ సూపర్ పవర్ అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్లే ప్రతి 10 రొయ్యల్లో 7 రొయ్యలు మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తున్నాయంటే ఇక దాని రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కేవలం ఉత్పత్తి, ఎగుమతుల లెక్కలు మాత్రమే కాదు. ఈ పరిశ్రమ వెనక కోట్లాది మంది జీవితాలున్నాయి. రైతులు, చెరువుల దగ్గర పనిచేసేవాళ్లు, ఫీడ్ సప్లై చేసేవాళ్లు, ఎక్స్పోర్టర్లు, ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడి దేశవ్యాప్తంగా 16 మిలియన్ల కంది ఎక్కువ మందికి ఇది బతుకు తెరువునిస్తోంది. అయితే ఇంత పెద్ద సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. దీని వెనుక ఒక పెద్ద టెక్నాలజికల్ షిఫ్ట్ ఉంది, ఒక వ్యూహాత్మక మార్పు ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు చేపల పెంపకం ఎలా ఉండేదంటే చెరువులో పశువుల ఎరువు వేసేసి ఇక అంతా ప్రకృతి దయ అనేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. మోడర్న్ ఫార్మింగ్ అనేది ఒక సైన్స్. చేపలకి ఏం కావాలో లెక్కలేసి ఫార్ములేట్ చేసిన ఫీడ్స్ వాడటం మొదలుపెట్టారు. దీనివల్ల ఏమైందంటే చేపల పెరుగుదల స్పీడ్ అందుకుంది, ఉత్పత్తి డబులయ్యింది, రైతులకు టైం కూడా సేవ్ అయ్యింది. ఈ టైం లైన్ చూస్తే ఆ మార్పు ఎంత ఫాస్ట్గా జరిగిందో అర్థమవుతోంది. 2008కి ముందు వరకు అంతా పాత పద్ధతులే. కానీ 2008లో మొట్టమొదటి మోడర్న్ ఫీడ్ ప్లాంట్ ఇండియాలో స్టార్ట్ అయింది. అదొక టర్నింగ్ పాయింట్. అక్కడ్నుంచి చూడండి, కేవలం 10 ఏళ్లలో అంటే 2018 నాటికి ఫీడ్ మిల్లుల సంఖ్య 30కి పెరిగింది. ఇక ఈరోజు ఈ ఫీడ్ బేస్డ్ పెంపకమే అధిక ఉత్పత్తికి, కొత్త రకాల చేపల్ని పెంచడానికి దారితీసింది. ఈ కొత్త ఫీడ్ టెక్నాలజీ ఇంకో అద్భుతం చేసింది. అంతకుముందు కేవలం బొచ్చే, రవ్వ లాంటి సంప్రదాయ చేపలకే పరిమితమయ్యేవాళ్లు. కాని ఇప్పుడు మార్కెట్లో మంచి రేటు పలికే పంగాసియస్, తిలాపియా, వైట్లెగ్ రొయ్యలు, ముర్రెల్ ఇలాంటి కొత్త కొత్త రకాల్ని పెంచడం సాధ్యమైంది. దీనివల్ల రైతులకు లాభాలు పెరిగాయి, మార్కెట్కి వెరైటీ వచ్చింది. అయితే తెలుసుగదా, ప్రతి సక్సెస్ స్టోరీలోనూ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఇంత వేగంగా పెరిగిన ఈ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంది. ఈ సవాళ్లు కూడా చిన్నవేం కాదు. చేపలకొచ్చే జబ్బులు, ఒకే రకం చేపలు పెంచడం వల్ల మార్కెట్లో రేట్లు పడిపోవడం, నీటి వనరుల కొరత, ఇలా చాలా ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈ జబ్బులు. ఒక్కొక్కసారి ఒక్క జబ్బు వస్తే చాలు, రైతు చెరువులో ఉన్న పంట మొత్తం పోతుంది, వాళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. ఈ లెక్కలు చూస్తే అసలు ప్రొడక్షన్ లాస్కి అతి పెద్ద కారణమేంటో తెలిసిపోతుంది. చూడండి, దాదాపు సగం నష్టానికి కారణం పరాన్నజీవులు అంటే పారాసైట్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లే. ఇది రైతులకు నిజంగా కంటిమీద కునుకు లేకుండా చేసే పెద్ద తలనొప్పి. ఉదాహరణకు ఈఈయుఎస్ అంటే ఎపిజోటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్. ఇది ఎంత భయంకరమైన వ్యాధంటే చేపల శరీరం మీద పెద్ద పెద్ద పుండ్లొచ్చేస్తాయి. ఇది సోకిందంటే చాలు, వేల సంఖ్యలో చేపలు చనిపోతాయి.
అందుకే సరైన వాటర్ మేనేజ్మెంట్, నివారణ చర్యలతో దీని ప్రభావాన్ని తగ్గించడానికి రైతులు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. ఈ కొటేషన్ ఒక పెద్ద ఎకనామిక్ రిస్క్ను హైలైట్ చేస్తుంది. అంటే అందరూ ఒకే రకం చేపల్ని ఎక్కువగా పెంచేస్తే ఏమవుతుంది? సప్లై పెరిగిపోయి ధరలు ఒక్కసారిగా పడిపోతాయి. అచ్చం మన టమాటా రైతుల పరిస్థితిలాగే అన్నమాట. ఒకసారి రేటు ఆకాశంలో ఉంటుంది, ఇంకోసారి పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రాదు. చేపల విషయంలోనూ ఇదే జరిగితే రైతులు దారుణంగా నష్టపోతారు. సరే, ఇన్ని సవాళ్లు ఉన్నాయి. మరి వీటికి పరిష్కారాలు లేవా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఈ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లబోతున్న కొత్త ఆవిష్కరణలు, సుస్థిర పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. భవిష్యత్తు కోసం ప్రధానంగా 4 అడుగులు వేస్తున్నారు. 1. జాతుల వైవిధ్యం, అంటే సీబాస్ లాంటి ఎక్కువ విలువ పలికే కొత్త రకాల చేపల్ని పెంచటం. 2. కొత్త టెక్నాలజీలు, నీటిని తక్కువగా వాడే ఐపీఆర్ఎస్ లాంటి సిస్టమ్స్ వాడటం. 3. సంరక్షణ, అంతరించిపోతున్న మన దేశీయ జాతులైన గోల్డెన్ మసీర్ లాంటి వాటిని కాపాడటం. ఇక 4వది ప్రభుత్వ పాలసీ, నీలి విప్లవం లాంటి మిషన్లతో ఈ గ్రోత్ను ముందుకు తీసుకెళ్లటం. ఈ మొత్తం ప్రయాణంలో గవర్నమెంట్ తీసుకొచ్చిన నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ మిషన్ చాలా కీలక పాత్ర పోషించింది. దీని ద్వారా రైతులకు సబ్సిడీలు, కొత్త టెక్నాలజీపై ట్రైనింగ్, మార్కెట్ సపోర్ట్ లాంటివి అందించి ఈ రంగం విజయానికి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. సో ఒక విషయం స్పష్టం, చేపల పెంపకంలో ఇండియా ఒక సైంటిఫిక్ విప్లవాన్ని సాధించింది. కానీ అస్సలు సిసలైన సవాలు ఇప్పుడే మొదలైంది. ఈ అద్భుతమైన గ్రోత్ను పర్యావరణానికి నష్టం జరగకుండా భవిష్యత్ తరాలకు కూడా అందించగలమా? అంటే సస్టైనబిలిటీ అనే కళలో కూడా మనం నైపుణ్యం సాధించగలమా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.